నమస్కారం. ఈనాటి వార్తలకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ సన్నిధిలో ముఖ్యమంత్రి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో సీనా నాయక్ ఆధ్వర్యంలో వేద పండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక సందడి నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ స్వయంగా ఈ పూజల్లో పాల్గొని ముఖ్యమంత్రి పేరిట అర్చనలు జరిపించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి ప్రజల సేవలో కొనసాగాలని కోరుకుంటూ ఆలయ వేద పండితులు మంత్ర పుష్పాలతో ఆశీర్వచనం చేశారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ రోజు విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్ ను సందర్శించిన సీఎం అక్కడ స్వయంగా అల్పాహారం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు. కేవలం 5 రూపాయలకే పేదలకు గౌరవప్రదమైన భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్ల పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షించారు. విజయవాడ పటమటలోని క్యాంటీన్ కు వెళ్లిన ఆయన అక్కడి పరిశుభ్రత మరియు ఆహార నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అధికారులతో కలిసి అల్పాహారం చేసిన సీఎం ఆహారం ఎంతో రుచిగా ఉందంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రస్తుతం 269 అన్న క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు. ఇటీవల 62 కొత్త క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చామని, మరో 5 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఒక ముఠా కార్మికుడు కావచ్చు, లేకుంటే రోడ్లు క్లీన్ చేసే కార్మికులు కావచ్చు, లేకుంటే ప్రజలు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎక్కడన్నా భోజనానికి పోవాలంటే 100 రూపాయలు మినిమం ఒక పూటకు డబ్బులు పే చేసే పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా పౌష్టికాహారం దొరికే పరిస్థితి లేదు. ఇవన్నీ పరిష్కారం కోసం పెట్టాం. ఈరోజు ఇక్కడ ఏదైతే ఈ ఫౌండేషన్ ఉందో, మన అన్నాకన్ ఇస్కాన్ ఫౌండేషన్ చాలా మంచి వర్క్ చేస్తున్నారు. అది కూడా సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టి అది కూడా చాలా పౌష్టికాహారం కానీ వెరైటీస్ కూడా పెంచి రుచికరమైన నాణ్యమైన ఫుడ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. మొన్నే 62 ఓపెన్ చేశాం. ఇంకొక 5 కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. 275 క్యాంటీన్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు దీనికోసం నేను ఒకటే మా ఫ్యామిలీ అందులో భువనేశ్వర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల రూపాయలు రాష్ట్రం మొత్తం అన్ని అన్నా క్యాంటీన్లో ఫ్రీగా 3 పూట్ల భోజనం పెట్టడానికి ముందుకు వచ్చారు. ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈరోజు నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. అన్నదానం అన్నింటికంటే మహాపవిత్రమైనది. అలాంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఒక పూట కానీ లేకపోతే ఒక క్యాంటీన్లో కానీ ఒక రోజు కానీ మీకు శక్తి ఉంటే మొత్తం కానీ
మీకు తోచిన విధంగా అన్నదాన కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని పిలిపిస్తున్నా. ఇది ఒక స్ఫూర్తికి ఒక ప్లాట్ఫామ్. ఇది ఏదో నేను ఎవరిని బలవంతం చేయడం లేదు. వాళ్ళందరినీ కోరుతున్నాను, మనందరం కలిసి ఒక స్ఫూర్తి ప్రదాతలుగా తయారు కావాలి. ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి ఆకలితో బాధపడుతున్నాడు అనే పరిస్థితి రాకూడదు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, ఒకప్పుడు దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం. ఈరోజు మన రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో బాధపడకుండా కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పెట్టలేక కాదు, మానవ స్వరం ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరమని దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రముఖ సినీ నటుడు మాజీ ఎంపీ డాక్టర్ మాగంటి మురళీమోహన్ అన్నారు. ప్రపంచ స్వర దినోత్సవం వరల్డ్ వాయిస్ డే సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ వాయిస్ సర్జన్ ఆఫ్ ఇండియా ఫౌండర్ డాక్టర్ వి ఫణీంద్ర కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని విరించి హాస్పిటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రొఫెషనల్ వాయిస్ కేర్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ నటులకైనా రాజకీయ నాయకులకైనా సమాజంలో గుర్తింపు రావడానికి స్వరమే ప్రధాన కారణం. వాయిస్ సరిగ్గా లేకపోతే ఆత్మవిశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా నిరంతరం గొంతుపై ఆధారపడి జీవించే తమ వంటి వృత్తి నిపుణులకు ఈ వాయిస్ కేర్ సొసైటీ ఒక గొప్ప వేదిక కానుంది అని పేర్కొన్నారు. నంది అవార్డు గ్రహీత ప్రముఖ గాయని ఎస్పీ శైలజ ప్రసంగిస్తూ గాయకులకు స్వరం ప్రాణం వంటిది. వాయిస్ బాగుంటేనే భావాలను పలికించగలం. చిన్న స్వర సమస్య ఎదురైనా మా కెరీర్ పైనే ప్రభావితం పడుతుందని అన్నారు. చక్కగా స్పాన్సర్ చేస్తూ వారి అద్భుతమైన హాస్పిటల్ గురించి హాస్పిటల్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించినటువంటి శ్రీ వైస్ చైర్మన్ సత్యనారాయణ గారికి, అలాగే అలాగే మాకు ఆ బాలసుబ్రహ్మణ్యం గారి పైన ఇవాళ ఈ బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి ఆ నోటు తీర్చారు. మాకు చాలా సంతోషం. వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారికి స్వయాన తోడబుట్టిన చెల్లెలు, మంచి గాయని మణి, మంచి ఇంటి ధర్మపత్ని, అన్ని రకాలుగా ఆవిడ సంగీతం, సాహిత్యం, నాట్యం అన్నిట్లో కూడా ఆవిడ దిట్ట. వారికి ఈనాడు జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యక్తి, మూలస్తంభం డాక్టర్ ఫణీంద్ర కుమార్ గారికి, అలాగే ఈ కార్యక్రమం కోసం నుంచి వైజాగ్ నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన డాక్టర్ కృష్ణమూర్తి వేమూరి గారికి, అలాగే అనేక మంది పెద్దలు వచ్చారు, వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ అందుకే చెప్పా మా బాలసుబ్రహ్మణ్యం గారి పని ఈ బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు మాకు అని. ఈ రోజున ప్రపంచ స్వర దినోత్సవం కదా, వాయిస్ కేర్ సొసైటీ. ఒక గతంలో ఒకసారి ఆలోచిస్తే ఫ్లాష్ బ్యాక్ కిందకి వెళ్తే, నేను కాలేజీలో చదవటం అయిన తర్వాత ఏం చేయాలో అని ఆలోచిస్తున్న సందర్భంలో మా వాళ్ళందరూ కలిసి ఒక నాటకం వేద్దామని చెప్పి నన్ను పిలిచారు. ఎంగంతరిస్తే నాటకం వేసాం. చేసిన తర్వాత అందరూ చూసి చప్పట్లు కొట్టి, బాగా చేసేవరా, నువ్వు బాగున్నావు, సినిమా యాక్టర్ అయిపోవాలని చెప్పి ఊళ్ళో పెద్దలందరూ అన్నారు. నిజమే కాబోలనుకున్నాను. ఆ రోజున ఏదో సందర్భంగా మెడ్రాస్ వెళ్ళినప్పుడు జి రామిరెడ్డి గారని ఒక మంచి డైరెక్టర్ ఆయన, ఆయన మాకు చిన్నాన్న గారు అవుతారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా అన్నారండి ఊళ్ళో మన వాళ్ళందరూ అంటే. ఎందుకంటే మామూలుగా వాయిస్ ఈఎన్టీ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మనకి ఏదో ప్రాబ్లం ఉంది, చెవులో ప్రాబ్లం ఉంది, ముక్కులో ప్రాబ్లం ఉంది, ఇవన్నీ చెప్తారు. కానీ ఒక ప్రొఫెషనల్ వాయిస్కి వాళ్ళు, అంటే సింగర్స్ కావచ్చు, డబ్బింగ్ ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే యాంకరింగ్ కావచ్చు, తరచుగా వాళ్ళ గొంతుకని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఉపయోగించేటప్పుడు అది ఎంత ఆ వాయిస్కి ఎంత స్ట్రెయిన్ అవుతుందో దానికి ఏం చెయ్యాలి. ఒక్కోసారి కంప్లీట్గా మూసుకుపోతుంది. వాళ్ళు సాయంత్రం కచేరీ ఉందంటే సాయంత్రం లోపల గొంతుకు మూసుకుపోతుంది. అప్పుడు ఏం చేయాలి? ఆ వాయిస్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎక్కువ ఎలా మాట్లాడకుండా ఉండాలి. ఎందుకంటే నాకు తెలిసి పాడటం కంటే కూడా ఎక్కువ మాట్లాడితే గొంతు
కొంచెం స్ట్రెయిన్ అవుతుందేమో అనిపిస్తుంది డాక్టర్ గారు. అది నాకు తెలీదు, డాక్టర్ గారే చెప్పాలి అది. నాకు ఫణీంద్ర కుమార్ గారు అన్నయ్య ద్వారా పరిచయం అయ్యారు. అన్నయ్య ద్వారా, అన్నయ్యకి బాగా క్లోజ్ వారు. అన్నయ్య వారి దగ్గరకు వచ్చి ఆయనకు గొంతుకు బాగాలేనప్పుడల్లా ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ, మెళకువలు తెలుసుకుంటూ, ఇవన్నీ చాలా నేర్చుకొని అవన్నీ వచ్చి మాకు చెప్పేవారు. వాయిస్ చేంజ్ చేసుకోకండి, ఎలా రిలాక్స్ చేయాలి వాయిస్ని, థ్రోట్ని ఎలా రిలాక్స్ చేయాలి, దానికి కావాల్సిన చిట్కాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా వారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. నాకు ఎప్పుడైనా డౌట్ వచ్చినా అప్పుడప్పుడు నేను వారికి కూడా ఫోన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడుండే ప్రొఫెషనల్ సింగర్స్కి ముఖ్యంగా చాలా అవసరం. ఎందుకంటే పై స్థాయిలో పాడుతున్నారు అన్నమాట. పై స్థాయిలో పాడుతూ హస్కీగా పాడమంటారు. సో వాయిస్ని పైకి తీసుకెళ్ళాలి, అక్కడ శబ్దం తక్కువ రావాలి. తప్పకుండా మన వాయిస్ చాలా దెబ్బతింటుంది ఈ విషయంలో మటుకు. అలాంటప్పుడు ఏం చేయాలి? అలాగే చాలామంది ఇప్పుడు సుమగారు లాంటి వాళ్ళు అస్సలు టైం లేకుండా వాళ్ళు యాంకరింగ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ వాయిస్ కూడా చాలా దెబ్బతింటుంది. చాలామంది యాంకర్స్ అలా చేస్తుంటారు. దానికి ఏం కావాలి? ఇక్కడ మందులు ఇవి కాదు ముఖ్యం, కేర్ ఎలా తీసుకోవాలి, దానికి తగిన వ్యాయామం ఏం చేయాలి, గొంతుకు తగిన వ్యాయామం ఏం చేయాలి, ఎలాంటి భోజనం తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా చెప్పడానికి కరెక్ట్ అయిన ఈఎన్టీ డాక్టర్ కావాలి. అంటే ఒక ప్రొఫెషనల్ సింగరో ఆర్టిస్టో ఏదైనా సరే వాళ్ళ వైపు నుంచి ఆలోచించి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకొని అది చెప్పగలగాలి. అది డాక్టర్ ఫణీంద్ర కుమార్ గారు చేస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నాకు కూడా. నా పేరు డాక్టర్ ఫణీంద్ర కుమార్, నేను వాయిస్ సర్జన్ని. మన దేశంలో ఈ స్వర సమస్యల గురించి ఒక 20 సంవత్సరాల క్రితం సరైన వైద్యం అంటూ ఉండేది కాదు. నేను గుంటూరులో ఈఎన్టీ ప్రొఫెసర్గా ఉండగా అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత ఈ స్పెషాలిటీకి స్టార్ట్ చేద్దామని ఒక ఆలోచన రావడంతో దీన్ని 20 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. మన మానవ స్వరం అనేది ఒక వరం. ఎందుకంటే మానవ స్వరంలాగా మాట్లాడేటటువంటి శక్తికి వేరే జీవరాశులు వేటికి లేదనమాట. అందుకని దీన్ని ఒక ఫింగర్ ప్రింట్గా మనం భావిస్తాం మానవ స్వరాన్ని. ఒకప్పుడు ఈ స్వరమనే చాలామందికి జీవనోపాధి అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే వీళ్ళనే మనం ప్రొఫెషనల్ వాయిసెస్ యూజర్స్ అంటాం. అంటే స్వరం పైనే ఆధారపడి జీవించేవాళ్ళు. ఎవరు వీళ్ళలో ప్రముఖులు సింగర్స్, అంటే గాయకులు, తర్వాత వచ్చేసి పర్ఫార్మింగ్ ఆర్టిస్టులు, నటులు, అదేవిధంగా డబ్బింగ్ ఆర్టిస్టులు, యాంకర్సు, న్యూస్ రీడర్సు, మరియు పొలిటీషియన్సు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరూ చాలామంది కూడా వాళ్ళ ప్రొఫెషన్ ఎక్కువ వాయిస్ మీద ఆధారపడి ఉంటుంది. మన రొటీన్ లైఫ్లో మనందరికీ తెలుసు, ఇటువంటి వాళ్ళకి వాళ్ళ వాయిస్లో ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉండటం, నిరాశ చెందటం, నెక్స్ట్ ఏంటి మన ఫ్యూచర్ అనేటువంటి భావన ఏర్పడచ్చు. అదే కాకుండా మన దేశంలో ఒక స్పెషాలిటీ, అంటే దీన్ని లెరింగాలజీ అంటాం. ఈ వాయిస్ సంబంధించిన ఒక స్పెషాలిటీ లెరింగాలజీ. ఈ ఈఎన్టీలో ఒక సూపర్ స్పెషాలిటీగా మనం భావించవచ్చు. ఈ లెరింగాలజీ అనేది ఒక స్పెషాలిటీ ఉంది. దీనికి ప్రత్యేకమైన వాయిస్ క్లినిక్స్ ఉన్నాయి కూడా చాలామంది ప్రజల అవగాహన లేదు. దీనివల్ల అంటే ఒక్కొక్కసారి మామూలు ఈఎన్టీకి జనరల్ క్లినిక్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు తగ్గితే బాగానే ఉంటుంది, తగ్గకపోతే వాళ్ళు నిరాశలో ఉన్నాయి, వాళ్ళకి దీని ట్రీట్మెంట్ లేనటువంటి వదిలేసే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్ 16నే వరల్డ్ వాయిస్ డే, అంటే ప్రపంచ స్వర దినోత్సవంగా భావించబడింది. ప్రతి సంవత్సరం కూడా ఈ వరల్డ్ వాయిస్ డే సెలబ్రేషన్స్ ప్రపంచంలో జరుగుతుంటాయి. మొట్టమొదటి 1999లో బ్రెజిల్లో స్టార్ట్ అయింది. తర్వాత నేను ఈ వాయిస్ సర్జరీ లేదా వాయిస్ స్పెషాలిటీ ఇండియాలో స్టార్ట్ చేసిన తర్వాత 2006 సంవత్సరంలో మొట్టమొదటి ఈ వరల్డ్ వాయిస్ డే సెలబ్రేషన్ అనేది హైదరాబాద్లో చేయడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటి వాయిస్ క్లినిక్ అంటే మన దేశంలో హైదరాబాద్లోనే ప్రఖ్యాత గాయకులైనటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, నేను కలిసి మెలడీ వాయిస్ క్లినిక్ అని ఒక వాయిస్ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా ప్రొఫెషనల్ వాయిస్ గురించే. తర్వాత ఈ ప్రొఫెషనల్ విజయవాడ శివారులో నిన్న కలకలం రేపిన 10 నెలల బాలుడి కిడ్నాప్ కేసును కృష్ణా జిల్లా పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. మాయమాటలతో తల్లిని మోసం చేసి పసికందును ఎత్తుకెళ్లిన ముఠా గుట్టును కేవలం 24 గంటల్లోనే రట్టు చేశారు. ఈ ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్వయంగా వెల్లడించారు. మాయమాటలు నమ్మి వెళ్తే ఆ కన్న తల్లికి గర్భశోకాన్ని మిగిల్చారు కిడ్నాపర్లు. పాత బట్టలు ఇస్తామని నమ్మించి ఆటోలో ఎక్కించుకొని కంకిపాడు ఫ్లైఓవర్ వద్ద తల్లిని వదిలేసి 10 నెలల పసికందు
నందు శివరామరాజుతో పరారయ్యారు. బాధితురాలు సుమమ్మ ఫిర్యాదుతో తక్షణమే స్పందించిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర పర్యవేక్షణలో 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్, టెక్నికల్ డేటా ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులు కేవలం 24 గంటల్లోని నిందితుల ఆచూకీ కనిపెట్టారు. మచిలీపట్నానికి చెందిన గంజాల వెంకట నాగ శ్రీనివాసరావు, షేక్ రెహానా అనే దంపతులు బాలుడిని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరికి సహకరించిన ఆటో డ్రైవర్ కొమిరి కాలితో సహా 3 నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 5,000 రూపాయల నగదు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కనమలూరు స్టేషన్లో మాదా సుమమ్మ అనే 22 years ఓల్డ్ లేడీ వచ్చేసి ఆమెకు సంబంధించిన 10 నెలల వయసు ఉన్న బాబు కిడ్నాప్కి గురయ్యాడని, ఆ అబ్బాయిని కొంతమంది ఆటోలో తీసుకుపోయారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ అమ్మాయి మంగళగిరి, గుంటూరు జిల్లాకు చెందినామా. భిక్షాటన చేసుకున్నానికి విజయవాడ వచ్చిన టైంలో పటమట ఏరియాలో ఆటోనగర్ దగ్గర టీ స్టాల్ వద్దకు వచ్చినప్పుడు గుర్తు తెలియని కొంతమంది మహిళలు మరియు ఆటో అతను కలిసి ఈమె దగ్గరికి రావడం, వచ్చి ఈమెకి పాత బట్టలు అవి ఉన్నాయని చెప్పి ఇస్తామని చెప్పి ఈమెను తీసుకెళ్ళడం జరిగింది. కంకిపాడు వైపుకి వచ్చేటప్పుడు వీళ్ళు వాష్రూమ్ అది యూజ్ చేసుకుంటామని చెప్పి ఈమెను దింపేసి ఆ బాబుతో పాటు అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. అయితే దీంట్లో ఇనీషియల్గా అక్కడ ఎక్కడైతే దింపారో అక్కడ సీసీ కెమెరాస్ లేకపోయినా సరే మన వాళ్ళు గన్నవరం డిఎస్పీ గారు, అదేవిధంగా పెనమలూరు సిఐ గారు, వాళ్ళ టీమ్స్ ఎస్ఐస్ అండ్ కంకిపాడు సంబంధించిన వాళ్ళు అండ్ స్పెషల్ బ్రాంచ్ వీళ్ళందరూ కలిసి ఒక 4 టీమ్స్ కింద ఏర్పడి బాబు గురించి ఇమీడియట్గా సెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా బ్యాక్ ట్రాకింగ్ చేసుకుంటూ వచ్చిన సమయంలో ఒక పర్టికులర్ టీ స్టాల్ దగ్గర ఈమెతో మాట్లాడి ఎక్కడ నుండి ఎక్కారు ఏంటి అవన్నీ చూసి ఒక పర్టికులర్ టీ స్టాల్ దగ్గర ఈ వెహికల్ని ఐడెంటిఫై చేయడం, అక్కడ నుండి మెల్లగా వెహికల్ని ట్రేస్ చేయడం జరిగింది. వెహికల్ని, ఆటో డ్రైవర్ని ట్రేస్ చేసిన తర్వాత ఈ బాబుని వీళ్ళు కొంతమంది ఒక మధ్యవర్తి ద్వారా మచిలీపట్నంలో ఒక కపుల్కి అమ్మారని చెప్పి తెలిసింది. సో మనమైతే ఇనీషియల్గా ఈ వెహికల్ని ట్రేస్ చేయడం ద్వారా ఈ ఆటో డ్రైవర్ని అరెస్ట్ చేసాం. అదేవిధంగా కపుల్ ఎవరైతే పర్చేస్ చేశారో ఆ పిల్లలు వాళ్ళ దగ్గర నుండి 10 నెలల అబ్బాయిని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. యాజ్ పర్ ప్రొసీజర్ ఫర్దర్గా వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడం జరుగుతుంది. అయితే మరింత మంది కొంతమంది ఆడోళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి ఆటో డ్రైవర్ అంటూ ఉన్నాడు. అతనికి హైర్కి తీసుకున్నారని చెప్పి ఫర్దర్గా కూడా విచారించి వాళ్ళని కూడా తొందరగా విత్ ఇన్ దీస్ 1-2 days అరెస్ట్ చేస్తాం. వీళ్ళు అరౌండ్ దాదాపు 1,00,000 రూపాయలు పైచిలకే మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్షయ తృతీయ వేడుకలు అంబరాన్నంటాయి. కనకదుర్గమ్మ సన్నిధిలో లోక కళ్యాణార్థం నిర్వహించిన శ్రీ మహాలక్ష్మి యాగం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా ముగిసింది. వేద పండితులు మంత్రోచ్చరణలతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కృష్ణానది తీరాన వెలిసిన కనకదుర్గమ్మ సన్నిధిలో అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. లోకమంతా సుభిక్షంగా ఉండాలని, భక్తులందరికీ అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలని కోరుతూ దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహించారు. ఈ యాగంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ పాల్గొన్నారు. వేద పండితులు మరియు వైదిక కమిటీ సభ్యులు ఆగమ శాస్త్రం ప్రకారం హోమాలు, జపాలు నిర్వహించి చివరిగా పూర్ణాహుతితో ఈ క్రతువును దిగ్విజయంగా పూర్తి చేశారు. శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈరోజు అక్షయ తృతీయ. ఈరోజు చేసినటువంటి భగవత్ సేవా కార్యక్రమములన్నీ కూడా అక్షయమైన ఫలాన్ని ఇస్తాయి అని మనకు శాస్త్రం చెబుతున్నది. సంవత్సరంలో అనేకములైనటువంటి పర్వలు ఉన్నాయి. ఈ పర్వల్లో వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ అంటే పుణ్య సంపాదన చెయ్యటానికి, భగవదనుగ్రహం పొందటానికి చాలా విశిష్టమైనటువంటి రోజు. అందుకని క్షయం అంటే వినాశము అని అర్థం. అక్షయము అంటే నశించనిది, శాశ్వతంగా అభివృద్ధి చెందేది అని అర్థం.
కాబట్టి ఈ తృతీయ రోజున చేసేటువంటి సమస్త కార్యములు కూడా అఖండ విజయాన్ని పొందుతాయి, సర్వాభివృద్ధికరములవుతాయి. అందుకోసమని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈరోజు లక్ష్మీదేవి ప్రీతిగా మహాలక్ష్మీ యాగాన్ని దేశం అభివృద్ధి చెందాలి అంటే మహిళలను భాగస్వాములను చేయాలని ప్రధాని మోదీ పనిచేస్తుంటే మహిళా బిల్లును వ్యతిరేకించి ఏదో సాధించినట్లు కాంగ్రెస్ వారి మిత్రపక్షాలు జబ్బలు తరుచుకుంటున్నాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ఎద్దేవా చేశారు. మోదీ వచ్చాక ట్రిపుల్ తలాక్ రద్దు చట్టం తెచ్చారని, అదేవిధంగా మహిళా బిల్లును కూడా అన్ని అవాంతరాలను దాటుకుని తీసుకువస్తామని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. రాజీవ్ గాంధీ హయాంలోనూ షబానా కేసులో భరణం అంశంలో మహిళలకు వ్యతిరేకంగా చట్టం చేశారన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును సోనియా గాంధీ రాజ్యసభలో పెట్టి ఆనాడు విజయం సాధించిన లోక్ సభలో ప్రవేశపెట్టలేదన్నారు. రేవంత్ రెడ్డి ద్వారా సికండి పాత్రను పోషింపజేసిన కాంగ్రెస్ డిలిమిటేషన్ బిల్లుపై విషం చిమ్మిందన్నారు. పార్లమెంట్లో వీగిపోయేటట్లు ప్రయత్నం చేయడం, దాని ద్వారా ఏదో గొప్పలు సాధించామనేటువంటి తెలియనటువంటి ఒక విజయం సాధించినట్లుగా మసిపూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్, దానికి సంబంధించిన సమాజ్వాదీ పార్టీ, ఇతర మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా జబ్బలు తెరుచుకోవడం. కానీ వాళ్ళకు ఒక సూటి ప్రశ్న, ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటికి కూడా రాజకీయ నినాదంగా మాత్రమే మహిళలకి అన్నింటిలో భాగస్వామ్యం ఇస్తున్నాము, అన్నింటిలో వాళ్ళు ఎదగాలి, అదే మా యొక్క ప్రథమ ప్రాధాన్యత అని ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. దాంట్లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. స్వతహాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకత్వం వహించినటువంటి ఇందిరాగాంధీ కానీ, సోనియా గాంధీ వారి నాయకత్వంలో నేడు ప్రియాంక గాంధీ కూడా నాయకత్వం వహిస్తున్నటువంటి తరుణంలో ఏ రోజు మహిళలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో ఆలోచించలేదనేటువంటి విషయం మనందరం చూసాం. రాజీవ్ గాంధీ గారి హయాంలో కూడా షబానా ఏదైతే ఉందో కేసు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఆ రోజు ముస్లిం మహిళలు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే నారావారి కుటుంబ సభ్యులు ఆస్తులు మాత్రం పెరిగిపోతున్నాయని జే భీమరావు భారత పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ ఆరోపణ చేశారు. కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కూలిపోయిందని, ప్రతి నెల అప్పు చేస్తూనే జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రం పేరుతో అప్పులు చేసి సొంత ఆస్తులు పెంచుకుంటున్నారని ఆగ్రహించారు. జే భీమరావు భారత పార్టీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సోమవారం గాంధీనగర్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఇస్తామనే ఉద్యోగాలు ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి ఊసేయలేదన్నారు. రాజధాని మావికనైతే నష్టం ఏంటని, మచిలీపట్నం, విజయవాడ వారికి రాజధానిలో ఉండే అర్హత లేదా అని ప్రశ్నించారు. గ్రేట్ విజనరీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం దివాలా తీసిందన్నారు. రావాలి అంటే రేపొద్దున మంగళవారం, ఈరోజు సోమవారం కదా, రేపు మంగళవారం, అందుకే నేను ఈ మంగళవారం ప్రభుత్వం అని మంగళవారం రేపొద్దున ఆల్రెడీ అప్రూవల్ అయిపోయింది. వాళ్ళ దగ్గర డివిడెంట్లు తాకట్టు పెట్టి సిద్ధంగా ఉన్నారు. 6,000 కోట్ల రూపాయలు రిలీజ్ కాకపోతే ఆర్బీఐ నుంచి నో సాలరీస్. మీరు ఎవరినైనా అడగండి, 2024 జూన్ తర్వాత రిటైర్డ్ అయిన ఏ ఎంప్లాయీకి టెర్మినల్ బెనిఫిట్స్ ఇవ్వాలి ఇంతవరకు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి ఈ రోజు వరకు. వాళ్ళు కోర్టుకేస్తే మీకు మొత్తానికే అసలు ఆపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీ ఏం ఫైట్ చేస్తాడు? మెదకుండా కూర్చున్నాడు, ఏదో ఒక రోజులో వస్తుందిలే, కంగారు ఎందుకులే. పనిచేసిన వాళ్ళకి బిల్స్ లేవు, ఎంప్లాయీస్కి డిఎల్ లేవు, వాళ్ళకి హెచ్ఆర్ఏ పెరగటంలా, వాళ్ళ ఫిట్మెంట్ పెరగటంలా, ఎంప్లాయీస్ ఏరియర్స్ రాలా, ఎంప్లాయీస్ ట్రావెలింగ్ అలవెన్స్ రిలీజ్ అవట్లా, మెడికల్ రీఎంబర్స్మెంట్ యాక్సెప్ట్ చేయటంలా, ఆరోగ్యశ్రీలో యాక్సెప్ట్ చేయటంలా. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కుప్ప కూలిపోయి ఏమి చేయలేని పరిస్థితుల్లో అప్పు కోసం పరిగెడుతున్నారు. చివరికి ఏం చేస్తున్నారంటే
మోడీ దగ్గరికి వెళ్ళి అయ్యా మీకు నమస్కారం పెడతాం, ఆ అమరావతికైనా డబ్బులు ఇవ్వండి, ఆ అమరావతిలో అప్పు ఇప్పించండి, ఎందుకంటే ఆ అమరావతిలో వచ్చే 4 రూపాయలు ఏదో ఒకటి దోచుకుంటే రేపు భవిష్యత్తులో వాళ్ళ పిల్లల కోసం ఇప్పటికే సరిపోద్ది దోచుకున్నది, కానీ ఎంత దోచుకున్నా సరిపోదు కదా, దానికి ఏమీ లిమిట్ లేదు. సో ఈ అమరావతి విషయంలో అయినా సరే కొద్దిగా మాకు వెసులుబాటు కల్పించండి అని అమరావతి విషయంలో కొద్దిగా గొప్ప వాళ్ళ సామాజిక వర్గాన్ని దోచిపెట్టడానికి చేస్తున్నటువంటి విఫల ప్రయత్నం ఇది. నేను రాష్ట్ర ప్రజల్ని కోరుతున్నా, ఇలాంటి ప్రభుత్వాలని మనం ఉపేక్షిస్తే, ఇలాంటి ప్రభుత్వాల్ని మనం ఎన్నుకుంటే, ఇదిగో ఒక ఆయన సంపద సృష్టిస్తారని ఈ రోజు మొత్తం అప్పులు కుప్పజేశాడు, ఇంకో ఆయన సోమవారం తెలుగుదేశం ఎన్టీఆర్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పేరాబత్తుల రమణ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలు చిట్టినగర్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు జాకెట్ ముక్కలు, పురుషులకు తువాళ్లు, ప్రయాణికులకు చల్లటి మజ్జిగను పంపిణీ చేశారు. తొలుత పుట్టినరోజు కేకులు కట్ చేసి స్వీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగుల మీర మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమమే పరమావధిగా పరిపాలన చేస్తున్నారని అన్నారు. ఆయన సారథ్యంలో రాజధాని అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఇక్కడ ఒకేగా చాలా ఘనంగా నిర్వహించారు. దీనికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు. భారతదేశంలో ప్రధానమంత్రి అవకాశం వచ్చినా నా తెలుగు రాష్ట్రానికి, నా తెలుగు ప్రజలకి సేవ చేయాలని గుణప్రాయంగా వదిలేసినటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈ దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రులను, రాష్ట్రపతులను నిర్ణయించినటువంటి గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అక్రమంగా అరెస్ట్ అయినప్పుడు ప్రపంచ నలుమూలల్లో తెలుగు వారు నిరసన వ్యక్తం చేశారంటే దానికి కారణం మన తెలుగు బిడ్డలు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో చదువుతున్నటువంటి నేపథ్యంలో మన బిడ్డలు మన దగ్గర చదవాలని చెప్పి అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వాటి ద్వారాగా విద్యను అభ్యసించినటువంటి ఎంతోమంది తెలుగు బిడ్డలు ఇవాళ ప్రపంచ నలుమూలల ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు, పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈఓలుగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో దానివల్ల భారతదేశానికి ఆర్థిక సంపద కూడా వస్తూ ఉంది. అటువంటి గొప్ప నాయకుడు ఇవాళ అమరావతి చట్టభద్రత విషయంలో పార్లమెంటులో చర్చ జరుగుతున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని కొనియాడారంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది, అమరావతిని అభివృద్ధి చేస్తాడని 48వ డివిజన్ 48వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మరి నాయకుడు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఒక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మా అన్నయ్య నాగుల మీరా గారికి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అట్లాగే కేసీఆర్ శివనాథ్ చండీ గారు, అట్లాగే మా అన్నయ్య నాగుల మీరా గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. దీనికి మా యొక్క కమిటీ 48వ కమిటీ మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమానికి చేశాం. అట్లాగే మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, మాట తప్పడం మడమ తిప్పడం మనిషి. మరి ఇవాళ మాట ప్రకారంగా ఆయన మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం కానీ, మరి పింఛన్లు ఇవ్వడం కానీ, అన్నా క్యాంటీన్లు కట్టడం కానీ, 3,000 రూపాయలు పింఛన్లు 4,000 రూపాయలు చేయడం, మరి మాట ప్రకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.